మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఇలాంటి దిన ధ్యానాలలో భాగంగా 5వ రోజున రాజులకు రాజు అనేటువంటి అంశమును మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎవరిని మనము రాజులకు రాజు అని అంటాం? రాజాజ్ఞను మార్చగలిగినటువంటి వారిని, రాజు శాసనములను మార్చగలిగినటువంటి వారిని మనం రాజులకు రాజు అని అంటూ ఉంటాం. అలాంటి లెక్కలేనన్ని కార్యములు చేసినటువంటి దేవుడు మన దేవుడు అయినటువంటి యెహోవా. ఆయనకి ఉన్నటువంటి ఘనమైనటువంటి నామములు ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ విధముగా దేవుడు తన ప్రజల పక్షముగా అనేకమైనటువంటి యుద్ధములను చేసి ఆయన ఒక మహారాజుగా, గొప్ప రాజుగా, రాజులకు రాజుగా ఉండి ఉన్నాడు. అలాంటి కార్యములు మనం బైబిల్ గ్రంథంలో పరిశీలించినట్టయితే మొట్టమొదట బలమైనటువంటి రాజు, క్రూరమైనటువంటి రాజు అయినటువంటి ఫరోను దేవుడు ఏ విధంగా తన యొక్క గర్వం అంతటిని అణిచి తన యొక్క ప్రజలను కఠినమైనటువంటి బానిసత్వం నుంచి ఏ విధంగా విడిపించుకొని తీసుకుని వెళ్ళాడో మన అందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యమును బట్టి ఆ రాజు అన్ని రోజులు గర్వించిన విధానం, ఫరో రాజు అంటే ఈ రోజులలో అమెరికా ఏ విధంగా అయితే బలంగా ఉన్నదో, ప్రపంచాన్ని అంతటిని శాసిస్తూ ఉన్నదో, ఆ రోజుల్లో ఐగిప్తు దేశం కూడా ఆ విధంగా బలంగా ఉండి అక్కడ పరిపాలించేటువంటి ఫరో రాజులు వారిని దేవుడుగానే, దేవునితో సమానంగా చూసేటువంటి విధానం ఉండేది. ఐగిప్తు ప్రజలైతే ఆయన దేవునిగానే అనేవారు. అలాంటి రాజులను సైతము దేవుడు తన యొక్క కార్యముల ద్వారా ఎవరు దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. నువ్వు కేవలం మనిషివి మాత్రమే, నేను మాత్రమే రాజులకు రాజు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు ఎవరు చేయనటువంటి అద్భుత కార్యములు చేసి తన యొక్క ప్రజలను తన యొక్క రెక్కల మీద మోసుకొని పోయి ఆ యొక్క భయంకరమైన రాజు నుంచి విడిపించిన విధానం మనం చూస్తున్నాం. వారిని విడిపించిన విధానం మనం గమనించినట్లయితే మొట్టమొదట రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఇజ్రాయేలీయుల యొక్క మొరను విని దేవుడు వారి దగ్గరకు మోషేను పంపినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం మొర పెడతామో అప్పుడు ఆ రాజులకు రాజు పనిచేయడం కూడా మొదలు పెడతా ఉంటాడు. మనం మొరపెట్టినంత కాలము ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు కాదు. మనం ఈ లెంటి దినాల్లో ఉన్నటువంటి మనం ఖచ్చితంగా ఆయనకు మొరపెట్టి విజ్ఞాపన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన యొక్క పరిస్థితుల నిమిత్తము, మన యొక్క శ్రమల నిమిత్తము, మన యొక్క బిడ్డల నిమిత్తము, మనందరం మన దేశం నిమిత్తము మనం ప్రార్థించాల్సినటువంటి వారమై ఉన్నాం. మన సంఘం నిమిత్తము కూడా మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాంటి కార్యములు మనం ఒకసారి ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే తర్వాతి కాలంలో రాజు తన యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రతి సందర్భంలో దేవుడు తాను రాజులకు రాజుగా ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. దావీదును తరుముతున్నటువంటి సౌలు రాజును సైతము దేవుడు మార్చినటువంటి విధానం మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు యొక్క మొరను విని దావీదును అద్భుత రీతిగా అనేక ప్రయత్నములు సౌలు రాజు చేసినప్పటికీ హత్యా ప్రయత్నములు ఎన్నో జరిగించాడు దావీదు మీద. వాటన్నింటి నుంచి కాపాడి సౌలు రాజును తొలగించి దావీదు రాజును సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు మన దేవుడు రాజులకు రాజు అయి ఉన్నాడు. తర్వాత మనం ఇంకా పరిశీలించినట్లయితే ఎస్తేరు రాని కాలంలో కూడా జరిగినటువంటి విషయాలను మనం ఒకసారి గమనించినట్లయితే అప్పుడు కూడా మొర్దెకై ఆ యొక్క సందర్భంలో జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనందరికీ తెలిసినటువంటిదే. హామాను ఏం చేశాడంటే ఒక దుష్టమైనటువంటి ఒక దురాలోచన చేసి ఆ రాజాజ్ఞను జారీ చేయడం కూడా జరిగింది. రాజాజ్ఞను జారీ చేసి ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. యూదులందరినీ, దేవుని ప్రజలందరినీ చంపాలని వారు ముహూర్తం కూడా పెట్టుకొని రెడీగా ఉన్నటువంటి సందర్భంలో దానిని కూడా దేవుడు ఏ విధంగా తొలగించాడో మనందరికీ తెలిసినటువంటిదే. అది ఏ విధంగా జరిగింది? ఎస్తేరు రాణి అయినప్పటికీ ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రాజాజ్ఞను మార్చగలిగాడు, తన యొక్క ప్రజలను రక్షించాడు. తర్వాత షద్రక్, అబేద్నెగో, మేషక్ను మరో క్రూరమైనటువంటి రాజు, భయంకరమైనటువంటి నెబుకద్నెజర్ రాజు మరలా వారిని కూడా అగ్నిగుండంలో పడవేయాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కూడా ఏదైతే శాసనం జారీ చేయబడిందో ఆ యొక్క శాసనం నుంచి తన యొక్క బిడ్డలను కాపాడాడు. తన యొక్క దూతను పంపి భయంకరమైనటువంటి వేడిమి కలిగినటువంటి ఆ అగ్నిగుండంలో నుంచి వారిని కాపాడాడు. మీ దేవుడే నిజమైనటువంటి దేవుడని
ఆ క్రూరమైనటువంటి రాజుతో సైతము చెప్పించగలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. తన బిడ్డలు ఎప్పుడైనా మొరపెడితే, ప్రార్థిస్తే వారి వైపు తిరిగే దేవుడు ఆయన అయి ఉన్నాడు. కాబట్టి ఇటు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే దానియేలు టైంలో కూడా అదే జరిగింది. శాసనం జారీ అయిపోయింది, దాన్ని ఎవడు కూడా మార్చజాలడట. కానీ దేవుడు తన యొక్క దూతను పంపించి తన సేవకుడైనటువంటి దానియేలును సింహాల బోనులో నుంచి కాపాడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి లెక్కలేనటువంటి కార్యములు ఎలీషాలను సైతం అహాబు రాజు తరుగుతున్నప్పుడు వారి నుంచి కూడా దేవుడు అద్భుత రీతిగా వారిని కాపాడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన రాజులకు రాజుగా ప్రత్యక్షమయ్యాడు అని మనం గమనించినట్లయితే ఒకే ఒక్క విషయము మనకు అర్థమవుతుంది. అది మొరపెట్టడం, విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం. దాని ద్వారానే ఏదైనా మనం చేయగలం. నేటి మన భారతదేశ పరిస్థితులను మనం గమనించినట్లయితే మరి మన యొక్క సంఘంలో, మన యొక్క కుటుంబంలో ఈ లెంట్ సీజన్లో మనం చేయాల్సినటువంటి పని కూడా మనం మొరపెట్టాల్సినటువంటి అవసరం వచ్చి ఉన్నది. లేకపోతే మనం అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఆలస్యం చేయక ఇజ్రాయెల్ ప్రజల్లాగా 400 సంవత్సరములు వారు ఎందుకు ఆగి ఉన్నారు? తదుపరి కాలంలో మనం పరిశీలిస్తే చాలాసార్లు వారు ఆలస్యం చేసి ఉన్నారు. కొన్నిసార్లు 40 సంవత్సరములు ఆలస్యం చేసి ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరములు ఆలస్యం చేసి మొరపెట్టడం, ఆలస్యం చేయడం ద్వారా వారికి రక్షణ దాదాపు 40 సంవత్సరములు, 20 సంవత్సరములు, 7 సంవత్సరములు దూరమైనటువంటి విధానం మనం గమనిస్తున్నాం. 400 సంవత్సరములు వారు ఎందుకు మొరపెట్టలేదు? లేకపోతే అన్ని సంవత్సరములు వారు ఎందుకు ఆలస్యం చేసి ఉన్నారు? మనం కూడా మన యొక్క జీవితంలో అలా ఆలస్యం చేసే వారంగా ఉండకుండా నేడే మనకు అనుకూలమైనటువంటి దినం. ఇలాంటి దినాల్లో మనకు చక్కని అవకాశం ఉన్నది. ఉదయం సాయంత్రం ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అందరూ చక్కగా కూడుకుంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు. ఇదే సమయం మనం బలంగా ప్రార్థించడానికి ఇదే సమయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి ప్రార్థన రాజాజ్ఞలను మార్చగలదు, రాజు శాసనములను మార్చగలదు, రాజులను సైతము మార్చగలదు. కనుక మీరు అందరూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలని, ఈ యొక్క మంచి అవకాశం మీరు వినియోగించుకోవాలని యేసు నామమున అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఒక అంశంతో రేపు మరలా నేను వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.